స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం కోదండరామిరెడ్డి గారి చిత్రాల్లోని కొన్ని అపురూపమైన పాటల్ని వినబోతున్నాము. 1950 జూలై 1వ తేదీ నాడు శ్రీ వెంకటరెడ్డి, శ్రీమతి రమణమ్మ దంపతులకు నెల్లూరులోని మైపాడు దగ్గరలో ఉన్న గంగపట్నం గ్రామంలో జన్మించారు కోదండరామిరెడ్డి గారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రెడ్డి గారికి నెల్లూరు విఆర్ కళాశాలలో చదువుకున్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. సినిమా హీరో కావాలన్న ఆశతో 17 సంవత్సరాల వయసులో మద్రాసులో అడుగుపెట్టారు. ఎలాంటి అండదండ లేని రెడ్డి గారికి ఏ ఒక్క సినిమా కార్యాలయంలోనూ ప్రవేశం లభించలేదు. చివరికి మనసు మార్చుకొని పి చంద్రశేఖర్ రెడ్డి గారి సిఫారసుతో విక్టరీ మధుసూదన్ రావు గారి దగ్గర మనుషులు మారాలి చిత్రానికి 50 రూపాయల జీతంతో అప్రెంటిస్ గా చేరారు. ఆ తర్వాత కె రాఘవేంద్రరావు గారికి సహాయకుడిగాను, సెకండ్ యూనిట్ దర్శకుడిగాను చాలా సంవత్సరాలు పనిచేసి అనుభవం గడించారు. 1980లో కంచర్ల రామచంద్రరావు గారు నిర్మించిన సంధ్య చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగు వేశారు. రెండవ చిత్రం న్యాయం కావాలి చిత్రం విజయంతో విజయ పదం వైపు అడుగులు వేశారు. సుప్రీం చిరంజీవి గారితో ఏకంగా 25 చిత్రాలని రూపొందించి ఆయన ఎదుగుదలకి కారకులైనటువంటి కోదండరామిరెడ్డి గారు ఇంతవరకు 94 చిత్రాలని రూపొందించారు. హీరో కావాలనుకున్న తన కలని తన కుమారుడు వైభవ్ ద్వారా నెరవేర్చుకున్న ఆ దర్శక దిగ్గజం త్వరలోనే 100 చిత్రాలని పూర్తి చేయాలని కోరుకుంటూ ఆయన చిత్రాల్లోని కొన్ని మధుర గీతాల్ని ఆస్వాదించండి. స్వరాభిషేకం ప్రేక్షకులకు నమస్కారం. స్వరాభిషేకం బాగా సక్సెస్ అయింది. ఇందులో చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్స్ అంటే ఇది మాట్లాడుకున్నప్పుడు బాలుగారి గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. చాలా దురదృష్టకరం ఆయన లేకపోవడం. నిజంగా స్వరాభిషేకం ప్రోగ్రాంకి ఆయన ఉండుంటే ఆ వెలుగే వేరండి. అసలు ప్రతి పాటకి ఆయన చాలా విశ్లేషణ, అంటే బాగా తెలిసిన మనిషి కాబట్టి, వాక్చాతుర్యం ఉన్న మనిషి కాబట్టి ప్రతిదీ వివరంగా చెప్పేవారు. ఈ పాట ఏమిటి, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎవరు రాశారు అనేది క్లియర్గా చెప్పేవారు. ఆయన లేకుండా పోవటం నిజంగా మనం చాలా బాధపడాల్సిన విషయం. ప్రముఖ బెంగాలీ రచయిత శ్రీమతి ఆశాపర్ణదేవి రాసిన కథ ఆధారంగా 1976లో హిందీలో రూపొందిన తపస్య చిత్రం ఆధారంగా 1980లో దర్శకుడిగా తన తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు కోదండరామిరెడ్డి గారు. ఆ చిత్రమే మానవ సంబంధాలకు అద్దం పట్టే సంధ్య. బాధ్యతలకు బద్దురాలై, బంధాలకు బందీ అయి తన వారి సంతోషం కోసం కర్పూరంలాగా కరిగిపోయిన సంధ్య పాత్రని మహోన్నతంగా తీర్చిదిద్దారు. తొలి ప్రయత్నంలోనే మహిళా ప్రేక్షకుల మన్నల్ని అందుకున్నారు. జంధ్యాల గారి మాటలు, ఆత్రేయ, సినారే, వేటూరి గారులు రాసిన పాటలు, ఎస్ గోపాలరెడ్డి గారి ఛాయాగ్రహణం, చక్రవర్తి గారి సంగీతం ఈ చిత్ర విజయానికి ఎంతగానో తోడ్పడ్డాయి. చక్రవర్తి గారి స్వరకల్పంలో బాలుగారు భావబంధురంగా పాడినటువంటి ఈ ఆత్రేయ గారి పాట కథానాయక త్యాగాన్ని చక్కగా ఆవిష్కరించింది. ఇప్పుడు ఆ పాటతోనే మన ముందుకొస్తున్నారు కారుణ్య. అనంతకాల గమనంలో నీరవంత జీవన పయనంలో అందరూ నీవారు, అందరూ నీవారు, చివరకు మిగిలేదెవరూ లేరు. ఈ అనంతకాల గమనంలో కడుపున చీకటి దాచుకుని కన్నీరే చమురుగా చేసుకుని, నీ కడుపున చీకటి దాచుకుని కన్నీరే చమురుగా చేసుకుని, నీ కోకెలు నిలువున కాల్చుకుని వెలుగును పంచావందరికీ. నీ వేదన తెలిసిందెవ్వరికి, నీ వేదన తెలిసిందెవ్వరికి. ఈ అనంతకాల గమనంలో
అందరూ నీ వారు, చివరకు మిగిలేదెవరూ లేరు. చేతికి తమ్ముడు అందొస్తాడని, చెట్టుకు తానొక వేరవుతాడని. చేతికి తమ్ముడు అందొస్తాడని, చెట్టుకు తానొక వేరవుతాడని. చేసిన త్యాగం చేయి దాటిందా, రెక్కలు వస్తే అంతేనమ్మా, నీ రెక్కలే నీకు శాశ్వతమమ్మా, నీ రెక్కలే నీకు శాశ్వతమమ్మా. ఈ అనంతకాల గమనంలో, నీ రవంత జీవన పయనంలో, అందరూ నీ వారు, చివరకు మిగిలేదెవరూ లేరు. తీర్చే ఒడి ఒకటుందని, నీ అనురాగానికి గుడి తాననుకొని. నీ అలసట తీర్చే ఒడి ఒకటుందని, నీ అనురాగానికి గుడి తాననుకొని. వేచావమ్మా ఆశలు దాచుకొని, దేవుడు తలుపులు మూసాడా, దేవుడు తలుపులు మూసాడా, నీ దీపం నేటితో కొండెక్కిందా. ఈ అనంతకాల గమనంలో, నీ రవంత జీవన పయనంలో, అందరూ నీ వారు, అందరూ నీ వారు, చివరకు మిగిలేదెవరూ లేరు. అందరి నొసలు ఒకటేనమ్మా, అందరి రాతలు వేరవునమ్మా. అందరి నొసలు ఒకటేనమ్మా, అందరి రాతలు వేరవునమ్మా. కొందరి బ్రతుకులు అందరి కోసమని రాసిన వాడికి తెలియాలి, కథ ముగింపు వాడే తేల్చాలి, కథ ముగింపు వాడే తేల్చాలి. ఈ అనంతకాల గమనంలో, నీ రవంత జీవన పయనంలో, అందరూ నీ వారు, అందరూ నీ వారు, చివరకు మిగిలేదెవరూ లేరు. దర్శకత్వం చేపట్టిన 3 ఏళ్లకే అగ్రనటుడు నట సామ్రాట్ అక్కినేని కథానాయకుడిగా కోదండరామిరెడ్డి గారు రూపుదిద్దిన సూపర్ హిట్ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మించిన శ్రీరంగ నీతులు. అక్కినేనికి జంటగా అందాల తార శ్రీదేవి నటించిన ఈ చిత్ర కథకు ఆధారం 1967లో ప్రముఖ దర్శకులు శ్రీధర్ గారు తమిళంలో రూపొందించిన ఊటీ వరై ఉరవు అన్న చిత్రం. డివి నరసరాజు గారి హాస్య సంభాషణలతో, కోదండరామిరెడ్డి గారి పటిష్టమైన చిత్రానువాదంతో సంపూర్ణమైన తెలుగుదనాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ చిత్రం అపురూపమైన ప్రేక్షకాదరణకు నోచుకుంది. చక్రవర్తి గారి స్వరకల్పంలో బాలు గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ ఆత్రేయ గారి పాట ఈ సినిమా ఆల్బంకే పెద్ద హిట్. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించబోతున్నారు శ్రీకృష్ణ అండ్ గీతా మాధురి.
చూడ మాకు చందమామ నీ సంగతంత తెలుసు మాకు చందమామ దూర దూర వయసులో చందమామ ఆ తారనేం చేసావు చందమామ వావి వరస చూసావా చందమామ నీ వయసు నాపుకున్నావా చందమామ అంత మచ్చ పెట్టుకుని చందమామ నీకెందుకింత మచ్చరం చందమామ తొంగి తొంగి చూడ మాకు చందమామ నీ సంగతేంటో తెలుసు మాకు చందమామ వెన్నెల్లో వేడుకుంది కన్నుల్లో కోరికుంది ముదుగుమ్మ ఇద్దల్లో వేగముంది వద్దన్న ఆగకుంది పడి బొమ్మ పూల బాణాలు వేసుకుందామా ప్రేమ గాయాలు చేసుకుందామా పూల బాణాలు వేసుకుందామా ప్రేమ గాయాలు చేసుకుందామా కలిసే ఉందామా కరిగే పోదామా ఓయ్ చుప్పనాది చుక్కల్ని దాటుదామా అరే చూడలేని చంద్రుణ్ణి తరుముదామా తొంగి తొంగి చూడ మాకు చందమామ నీ సంగతంత తెలుసు మాకు చందమామ హోయ్ తొంగి తొంగి చూడ మాకు చందమామ నీ సంగతంత తెలుసు మాకు చందమామ గుండెల్లో తాళముంది గొంతుల్లో రాగముంది కలుపుదామా పొద్దెంతో హాయిగుంది ఎంతెంతో పొద్దు ఉంది గడుపుదామా ముద్దు మురిపెల్లో మురిగిపోదామా తీపి తాపాలలో తేలిపోదామా ముద్దు మురిపెల్లో మురిగిపోదామా తీపి తాపాలలో తేలిపోదామా స్వర్గం చూదామా సొంతం చేద్దామా ఆ మత్సరాలు మానని చందమామ ఆ దండమెట్టి ఇద్దరు కొలుచుకోమా తొంగి తొంగి చూడ మాకు చందమామ నీ సంగతంత తెలుసు మాకు చందమామ దూర దూర వయసులో చందమామ ఆ తారనేం చేశావు చందమామ వావి వరస చూసావా చందమామ నీ వయసు నాపుకున్నావా చందమామ అంత మచ్చ పెట్టుకుని చందమామ నీకెందుకింత మచ్చరం చందమామ తొంగి తొంగి చూడ మాకు చందమామ నీ సంగతంత తెలుసు మాకు చందమామ తొంగి తొంగి చూడ మాకు చందమామ నీ సంగతంత తెలుసు మాకు చందమామ అప్పటి వరకు ఆయన డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. ఏదన్నా కొంచెం కామెడీ సినిమా చేస్తే బాగుంటుంది ఆయనతోటి అని చెప్పి శ్రీరంగనీతులు అనే సినిమా చేయడం జరిగింది. ఇది అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ మీద. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ రోజుల్లో కూడా చేయొచ్చు ఇది. సత్యనారాయణ గారు ఫస్ట్ ఓపెనింగ్లోనే నీతులు చెప్తూ ఉంటాడు. మనం తప్పులు చేయకూడదు అది ఇదని ఏదో నీతులు చెప్తుంటాడు. తీరా చూస్తే ఇతనికి ఒక కీప్ ఉంటుంది. వైఫ్ ఉంది, కాకోకుండా వైఫ్ నాగేశ్వరరావు గారు కొడుకు. ఇతనికి ఒక కీప్ ఉంటుంది. ఆ విషయం చెప్పం ముందు. అది తర్వాత ట్రైన్లో ఈ సత్యనారాయణ గారిని కలవడానికి విజయశాంతి బయలుదేరుతుంది. ఎవరు అంటే పలానా సత్యనారాయణ గారు మా ఫాదర్ అండి, మా అమ్మ చనిపోయింది, ఆయన్ని కలిసి ఆయనతో ఉండాలని బయలుదేరాను నేను అంటే అదేదో ఫోటోలు మారిపోయి మొత్తానికి ఆ ప్లేస్లోకి శ్రీదేవి వస్తుంది. శ్రీదేవి వచ్చి నాన్న అంటుంది. నాన్న అంటే మరి నాగేశ్వరరావు గారికి వైఫ్కి తెలియకూడదు కదా ఆయనకి ఇంకో కీప్ ఉందని.
సెకండ్ సెటప్ ఉందని తెలియకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా వాళ్ళని మేనేజ్ చేస్తుంటాడు. నాగేశ్వరరావు గారికి తెలియకపోయేసరికి శ్రీదేవి చాలా అందంగా ఉంది, చాలా చలాకీగా ఉందని చెప్పి ఆ అమ్మాయిని లవ్ చేయడం మొదలు పెడతాడు. లవ్ చేయకూడదు అంటాడు. ఎందుకు చేయకూడదు అంటాడు నాగేశ్వరరావు గారు. చేయకూడదంటే అంటాడు, నేను చేస్తాను అంతే అంటాడు ఆయన. సో ఇట్లా జరుగుతున్న టైంలో ఈయన వాళ్ళని కట్టడి చేస్తాడు. కట్టడి చేస్తే ఒకరోజు ఈయన ఏడిపిద్దామని చెప్పి తొంగి తొంగి చూడ మాకు చందమామ అని ఆ పాట పాడతారు ఇద్దరు, శ్రీదేవిను నాగేశ్వరరావు గారు. ఇద్దరు లేరు ఈ రోజున. దానికి సలీం మాస్టర్ మ్యూజిక్ డ్యాన్స్ మాస్టరు బ్రహ్మాండంగా చేశాడు. సో ఆ విధంగా ఈ పాట పుట్టింది. ఇద్దరు అసలు శ్రీదేవి అయితే లడ్డులాగా ఉంది సినిమాలో. నాగేశ్వరరావు గారు అఫ్కోర్స్ ఆయన గురించి చెప్పాల్సిన విషయం చెప్పేంత మనకి ఇది లేదు. మంచి సాంగ్, చాలా పెద్ద హిట్ అయింది ఇది. భారీ తారాగణంతో భారీ వ్యయంతో సంయుక్త మూవీస్ పతాకంపై కోదండరామిరెడ్డి గారు రూపొందించిన భారీ యాక్షన్ చిత్రం మహాసంగ్రామం. బందిపోటు నాయకుడిగా సూపర్ స్టార్ కృష్ణ, మిలిటరీ ఆఫీసర్గా నటభూషణ్ శోభన్ బాబు, బందిపోటు నాయకురాలుగా జయసుధ, డాక్టర్గా జయప్రద పాత్రోచితంగా నటించిన ఈ చిత్రం అంతగా ప్రేక్షకాదరణకి నోచుకోకపోయినా దర్శకుడిగా కోదండరామిరెడ్డి గారి స్థాయిని మాత్రం పెంచింది. స్వరచక్రవర్తి సంగీతంలో బాలుగారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఈ వేటూరి గీతాన్ని దినకర్ మరియు సునీత యుగళంలో వింటూ దర్శకులు కోదండరామిరెడ్డి గారిని అభినందిద్దాము. జ్ఞాపకం ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎన్నడో కలిసిన జ్ఞాపకం, అలనాటి తొలి చూపు గురి చూడగా కలలన్నీ ఒకసారి కవ్వించగా అవలీలగా ఒక నీడగా తను వెంటాడగా. ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎన్నడో కలిసిన జ్ఞాపకం, చిన్ననాటి చిరునవ్వు చిగురించగా ఒకనాటి బిడియాలు ఒడి చేరగా ఒక నీడగా తారాడగా మది కదలాడగా. గోదారమ్మ పొంగేనమ్మ ఓణి దాటే వయ్యారాల పరవళ్ళలో కావేరమ్మ కరిగేనమ్మ కన్ను కన్ను కలిసే తీపి కన్నీటిలో ఉయ్యాలుగే ఊహల్లోనే ఊరేగు ఈ వేళలో. ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎన్నడో కలిసిన జ్ఞాపకం.
లా 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 చిక్కేనమ్మ లా 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 జారి బయట పొంగి ఎడద పందిళ్ళలో ముద్దు గుమ్మ లా 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 మురిసేనమ్మ లా 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 తొలిమేనల్లో పొద్దే మరచే కౌగిళ్ళలో సాయంకాల లా 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 నీడల్లాంటి లా 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 ఆ దూర తీరాలలో ఎక్కడో చూసిన జ్ఞాపకం ఎన్నడో కలిసిన జ్ఞాపకం చిన్ననాటి చిరునవ్వు చిగురించగా కలలన్నీ ఒకసారి కవించగా ఒక నీడగా తారాడగా మది కదలాడగా ఎక్కడో చూసిన జ్ఞాపకం ఎన్నడో కలిసిన జ్ఞాపకం క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు గారికి నచ్చిన సూపర్ హిట్ కాంబినేషన్లో రూపొందించిన 3వ చిత్రం రాక్షసుడు. ఎండమూరి కథ, ఇళయరాజా సంగీత సుధ, చిరంజీవి గారి అభినయం, కోదండరామిరెడ్డి గారి దర్శకత్వపు నైపుణ్యం కలిసి ఈ చిత్రానికి సంచలన విజయాన్ని అందించాయి. పురుషగా చిరంజీవి గారు, అతని సహాయకుడు సింహంగా నాగుబాబు తొలి కాంబినేషన్లోనే ప్రేక్షకుల ప్రశంసలకి పాత్రులయ్యారు. గురువు గారు దర్శకేంద్రునికి మించినటువంటి ప్రతిభను చూపించిన కోదండరామిరెడ్డి గారు ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణలో మరో స్థాయికి చేరుకున్నారు. పాత్రల పరంగా పురుష కోసం బాలు గారు, శైలజ కోసం జానకి గారు ఆలపించిన ఈ వేటూరి గారి గిలిగింతల గీతాన్ని ఇప్పుడు మీకోసం వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ రమ్య బెహ్రా. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా ముళ్ళంత తుళ్ళెంతలై వాటేసుకున్నంతలై జపించి నీ పేరుని తప్పించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమా. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా వయసే నడినెత్తికెక్కింది ఈ పూట పైటే చలిపొట్టి సారిందయ్యా. బలపే కుడి కన్ను కొట్టింది రమ్మంట పెదవే తడి చేసుకుందామమ్మో ఒదిగి ఒకటైతే ఒకటే గొడవైతే ఇంకా ప్రేమ కథ ముదిరేనయ్యా. పసుపు చెక్కిళ్ళో ఎరుపు దుమారం చిలిపి చూపులకే వణికి వయారం. పగలే కోరికలు పడుచు అల్లికలు ముదిరి ముదిరి మనము కుదిరి మనసు మనసు కలిసిన సిరిలో గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా ఒళ్ళంత తుళ్ళింతలై వాటేసుకున్నంతలై జపించి నీ పేరే నీ తప్పించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమా. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా
చప్పట్లే వేసేనమ్మో మసక చీకట్లో చిగురేసే పరువాలు మదనే పోగొడితే ఎట్టాగయ్యో నిదరే కరువైతే కలకే బరువైతే వయసు గుప్పెళ్ళే తెరవాలమ్మో సొగసు తోటల్లో పడచనయాలో బడిసి పట్టకనే ఎంత సుతారం అడిగే కానుకలు కరిగే కాటుకలు చిలిపి చిలిపి పలపు లిపిని కలిగి చిలక కలిగినప్పుడు గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవింతగా ఒళ్ళంత తుళ్ళింతలై వాటేసుకున్నంతలై జపించి నీ పేరుని తప్పించిపోతున్నా తెలుసా ఏ పురుషోత్తమా గిలిగా గిలిగిలిగా గిల్లింతగా కసిగా కసి కసిగా కవింతగా యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన నల్లంచు తెల్లచీర నవల ఆధారంగా 1987లో కోదండరామిరెడ్డి గారు రూపుదిద్దిన సూపర్ హిట్ మూవీ దొంగమొగుడు. 2 చిరంజీవులు 3 కథానాయకులతో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారణం ముమ్మాటికి కోదండరామిరెడ్డి గారి దర్శకత్వ ప్రతిభే. 2 చిరంజీవులతో 3 హీరోయిన్లని బ్యాలెన్స్ చేస్తూ రెడ్డి గారు సమకూర్చిన స్క్రీన్ ప్లే ఈ చిత్రం సక్సెస్ కావడానికి దోహద చేసిందని చెప్పొచ్చు. ఇళయరాజా గారికి దీటుగా స్వరచక్రవర్తి సమకూర్చిన సంగీతంలో బాలు గారు సుశీల గారు పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని ఇప్పుడు కారుణ్య అండ్ మాళవిక యుగళంలో విందాము. హే 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 నల్లంచు తెల్ల చీర ఓ తల్లోన మల్లెమాల ఓ ఈడెక్కి కంపించితే భామ వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా మల విసిరే హోయ్ బుగ్గల సిగ్గులోరా హోయ్ చూడొద్దు తెరిపారా హోయ్ కోరేవు మాటము రాజా రేపేవు ఆరాటము విరిసే అలజడిలో పడి వసివాడెను సొగసే హోయ్ సాగే వన్నెవాగే నన్ను కమ్మేసిందిరో ఊగే కన్నెనాగే నన్ను లాగేసిందిరో మూగి మూగసైగి నన్ను ముద్దాడిందిరో ఊగి తీగలాగి నేను అల్లాడిందిరో గాజుల బాజాలతో జాజులు ఊరేగనే మోజుల రోజాలతో రోజుల ఎదురెగిని తనివే తీరని తనివే ఊరని జతలో గతులే జతులై బుగ్గల సిగ్గులోరా హోయ్ చూడొద్దు తెరిపారా హోయ్ నల్లంచు తెల్ల చీర ఓ తల్లోన మల్లెమాల ఓ
పెంచెనాలో దాహము జాలే లేని చలిలో దించుతోంది మోహము కాగిలి చెరసాలలో ఈ చలి చిక్కాలిలే పెదవుల సరసాలలో కోరిక తరగాలిలే మరిగే మరులని నదులై పారని వీరులే జడిసే ఒడిలో ఓయ్ నల్లంచు తెల్ల చీర ఓ తల్లోన మల్లెమాల ఓ ఈడెక్కి కవ్వించితే భామ వేడెక్కి నేనేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా వల విసిరే ఓయ్ బుగ్గల్లో సిగ్గులోరా హోయ్ చూడద్దు తెరిపారా హోయ్ కోరేవు మోమాటము రాజా రేపేవు ఆరాటము విరిసే అలజడిలో పడి వసివాడెను సొగసే హోయ్ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఏ కోదండరామిరెడ్డి గారు రూపొందించిన 4వ చిత్రం యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల మరణ మృదంగం కథ ఆధారంగా అదే పేరుతో విడుదలైన మరణ మృదంగం. ఈ చిత్రంలో క్యాసినో నడిపే జానీగా చిరంజీవి, అతనికి మనసిచ్చిన అనూష పాత్రలో అందాల తార రాధ నటించారు. యండమూరితో కలిసి కోదండరామిరెడ్డి గారు సమకూర్చిన స్క్రీన్ ప్లే, వేటూరి ఇళయరాజాల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న పాటలు ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్స్. తారా మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిరంజీవి రాధలపై చిత్రీకరించిన పాట కోసం వేటూరి గారు రాసిన సాహిత్యం చూస్తూ ఇళయరాజా గారు తెగ నవ్వుకున్నారట. బాలు గారు చిత్రగారులు పాడినటువంటి ఆ పాటని మీకోసం ఇప్పుడు పాడబోతుంది దినకర్ అండ్ రమ్య బెహ్రా. ఈ పాట వినే ముందు చిత్రం హీరో చిరంజీవి గారి గురించి ఒక చిన్న విశేషం. ఈ చిత్రం విడుదల ముందు వరకు కూడా సుప్రీం హీరో అని అందరూ చిరంజీవి గారిని పిలిచేవారు. కానీ ఈ చిత్రం తర్వాతే ఆయనకి మెగా స్టార్ అన్న టైటిల్ ఖరారైంది. అండ్ ఆ మెగా స్టార్ అన్న టైటిల్ ఇచ్చింది కూడా కెఎస్ రామారావు గారే. కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పుట్టేకపోతండి ప్రేమ మహాకసిగున్నది భలే రుచిగుంటది ఒకే గిలిగున్నది ఏ దేవుడి అంటది ఈ ముద్దుల్లో ముంచేసి ముద్దలు తడిపేసి కొట్టండి 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 తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పుట్టేకపోతండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ కళ్ళు కళ్ళు కలిసాక కవ్వింతగా ఒళ్ళు ఒళ్ళు కలిపేది ప్రేమ ఒళ్ళు ఒళ్ళు కలిసాక ఓ జంటగా ఏదో ఏదో కలిపేది ప్రేమ శృంగార వీధుల్లోన షికారు చేసి ఊరోళ్ళ నోళ్ళల్లోన పుకారు వేసి పరువమే హుషారు పుట్టించి పరువులే బజారు కెక్కించి మాటేస్తే వినుకోదు లాలిస్తే పడుకోదు చోటిస్తే సరిపోదు ఊరిస్తే ఊరుకోదు ఈ చిగురు వలపు చిలిపి పిలుపు కొట్టండి 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 తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పుట్టేకపోదండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ మహాకసిగుంటది భలే రుచిగుంటది ఓకే గిలిగున్నది దేవుడి అంటది ఈ ముద్దలు మంచేసి ముద్దలు తడిపేసి కొట్టండి 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 తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పుట్టేకపోదండి ప్రేమ
కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గెచ్చండి కొయ్యండి చంపండి పుట్టేకపోదండి ప్రేమ మహా కసిగున్నది భలే రుచిగుంటది ఒకే గిలిగున్నది ఏ దేవుడి అంటది ఈ ముద్దులో ముంచేసి ముద్దలు తడిపేసి కొట్టండి 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 తిట్టండి గిల్లండి గెచ్చండి కొయ్యండి చంపండి పుట్టేకపోదండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ తాను రూపొందించే చిత్రాల్లో ఎప్పుడూ కనిపించే హీరో హీరోయిన్లు లేకుండా కోదండరామిరెడ్డి గారు రూపొందించిన మొట్టమొదటి చిత్రం శ్రీ సరసా మూవీస్ ఒక రాధ ఇద్దరు కృష్ణులు. కమల్ హాసన్ శ్రీదేవి జంటగా నటించిన ఈ వినోద ప్రధాన చిత్రానికి కోదండరామిరెడ్డి గారు సమకూర్చిన స్క్రీన్ ప్లే, స్వరకర్త ఇళయరాజా గారు అందించిన సంగీతం గొప్ప ఎసెట్స్ అని చెప్పొచ్చు. అందుకే తన చిత్రాల్లో నాయికా నాయకులు ఎవరైనా తాను తప్పకుండా విజయం సాధిస్తాడు అని రెడ్డి గారు గర్వంగా చెప్పగలరు. ఒక రాధ ఇద్దరు కృష్ణులు చిత్రం కోసం ఇళయరాజా గారి స్వరకల్పంలో బాలు గారు జానకి గారు పాడిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు విందాము హేమచంద్ర అండ్ సునీత యుగళంలో. మధుర మురళి హృదయ రవళి అదర సుధలయమున పొరలి పొంగే ఎద పొంగే ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేరా కన్నా ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేరా కన్నా మధుర మురళి హృదయ రవళి ఎదలో తలుపు ప్రణయ కడలి సాగే సుడిరేగే ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా గోధూళి వేళల్లో గోపిమ్మ కౌగిట్లో లీలితవన్నీ చిన్నేదో చేవేళల్లో ఉన్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో నాజూకులన్నీ నీకే దక్కే వేళల్లో పగలు అవతారం రాత్రో శృంగారం ఎదలో తారంగం శ్రీవారికి రాగాలెన్నైనా వేణు ఒకటేలే రూపాలెన్నైనా హృదయం ఒకటేలే నాదే నీ గీతము ఇక నీదే ఈ సరసాల సంగీతం మధుర మురళి హృదయ రవళి ఎదలో తలుపు ప్రణయ కడలి సాగే సుడిరేగే ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేరా కన్నా ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా హేమంత వేళల్లో లే మంచు పందిట్లో నా వీణ ఉయ్యాలుగే నీలో ఈనాడే కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో ఆరాధనేదో సాగే అన్ని నీవాయే ముద్దే
మందారం మనసే మకరందం సిగ్గే సింధూరం శ్రీదేవికి అందాలెన్నైనా అందేదొకటేలే, ఆరు ఋతువుల్లో ఆమని మనదేలే. పాటే అనురాగము మన పాటే అందాల అనుబంధం మధుర మురళి హృదయ రవళి అధర సుధల యమున పొరలి పొంగి ఎద పొంగి. ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేరా కన్నా. మధుర మురళి అనే ఒక పాట ఒక ఫుల్ ఎంటర్టైనర్ కమల్ హాసన్తో శ్రీదేవితో చేశాను నేను. 1.5 డేలోనే చేశాం ఆల్మోస్ట్. ఎందుకంటే అమ్మాయి చాలా బిజీగా ఉంది అప్పుడు హిందీలో. అసలు 1 డే మాకు దొరకడం అనేది చాలా కష్టంగా అనిపించింది అప్పుడు. ఎస్ఆర్ఎంటీ వాళ్ళు ప్రొడ్యూసర్సు. సో మధుర మురళి అని అతనికి కొంచెం ఆ కృష్ణుడు గెటప్ వేసి ఈ అమ్మాయి రాధలాగా క్యారెక్టర్స్ వేసి విజీపీలో షూటింగ్ చేసాము. ఇక వాళ్ళిద్దరి గురించి చెప్పాల్సిందేముంది, ఎక్స్ట్రాడినరీగా చేసేసారు. దాంట్లో కృష్ణుడు పేడ దొక్కటం అనేది చాలా హైలైట్ అయింది. అసలు అతను కమల్ హాసన్ ఐడియా అనేది, సార్ కొంచెం పేడ తెప్పించండి సార్, అది తొక్కుతాను నేను, ఇది ఫ్లూట్ వాయించుకుంటూ వెళ్తూ అది తొక్కుతాను బాగుంటుంది సరదాగా అని చెప్తే సరే తెప్పించాము. అది బ్రహ్మాండంగా చేశాడు. 1986లో జితేంద్ర, మిథున్ చక్రవర్తి, రేఖ ముఖ్య తారాగణంగా హిందీలో రూపొందించిన జాల్ చిత్రం కథాంశంతో ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో వి దొరస్వామిరాజు గారు నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ విఎంసి ప్రొడక్షన్స్ కిరాయి దాదా. అక్కినేని నాగార్జున, అమల, ఖుష్బు ప్రత్యేక పాత్రలో సహజ నటి జయసుధ నటించిన ఈ చిత్రానికి స్వర చక్రవర్తి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సత్యానంద్ గారి సంభాషణలతో, వేటూరి గారి పాటలతో ప్రేక్షకాకర్షణీయంగా రూపొందిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అమలల కోసం బాలుగారు, జానకి గారు పాడిన ఈ వాన పాటని దినకర్ అండ్ సత్యయామిని యుగళంలో విందాము. కురిసే మేఘాలు తడిసే అందాలు మెరిసే రూపాలు నీలో చూస్తుంటే షిఫాను షోకులు తుఫాను రేగితే భలే మజాగా ఉందిలే. ఉసిరే మేఘాలు విసిరే బాణాలు కసిగా కోణాలు తాకి పోతుంటే తపించు గుండెలో తుఫాను రేగితే భలే మజాగా ఉందిలే. ఒదిగే నీ కన్నె రూపం ఒడిలో రేంద్ర చాపం వానకే సరికొత్త అందం తెచ్చిందిలే. ఒళ్ళంతా ఓ పువ్వు కోగా నా తేనె విరహాన కాగా వాలింది నీ తేనెటీగా లాలించిన ముద్దులాగా లాలించిన ముద్దులాగా. కురిసే మేఘాలు తడిసే అందాలు మెరిసే రూపాలు నీలో చూస్తుంటే హే 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 తపించు గుండెలో తుఫాను రేగితే భలే మజాగా ఉందిలే.
సరసాన బిగిసే కౌగిళ్ళలోన బిగిసే కౌగిళ్ళలోన ముసిరే మేఘాలు విసిరే బాణాలు కసిగా కోణాలు తాకిపోతుంటే హే 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 తపించు గుండెలో తుఫాను రేగితే భలే మజాగా ఉందిలే కురిసే మేఘాలు తడిసే అందాలు మెరిసే రూపాలు నీలో చూస్తుంటే హే 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 షిఫాను షోకులు తుఫాను రేగితే భలే మజాగా ఉందిలే ముసిరే మేఘాలు విసిరే బాణాలు కసిగా కోణాలు తాకిపోతుంటే హే హే ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో మహేశ్వరి పరమేశ్వరి పతాకంపై ప్రముఖ నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి గారు అందించిన యాక్షన్ డ్రామా విక్టరీ వెంకటేష్, లేడీ అమితాబ్ విజయశాంతి పోలీస్ ఆఫీసర్ గా నటించిన సూర్య ఐపీఎస్, పర్చూరి బ్రదర్స్ అందించిన పటిష్టమైన కథని కోదండరామిరెడ్డి గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాయికా నాయకులు ఇద్దరిది ఒకటే ధ్యేయం. తన తండ్రిని చంపిన వ్యక్తిని చట్టానికి అప్పగించాలని నాయిక, తన తల్లిని హత్య చేసిన తండ్రిని పట్టుకోవాలని నాయకుడు చేతులు కలుపుతారు, మనసులు కలుపుకుంటారు. సూర్యగా వెంకటేష్, శిరీషగా విజయశాంతి అద్భుతంగా నటించిన ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి గారికి ఎంతో ఇష్టమైన ఇళయరాజా మధురమైన సంగీతాన్ని అందించారు. ఆయన స్వరకల్పనలో బాలుగారు, చిత్రగారు పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని ఇప్పుడు విందాము. కారుణ్య అండ్ సత్యయామిని యుగళంలో. ఓం నమో నమ యౌవనమ రావమ్మ ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ ఓం నమో నమ యౌవనమ రావమ్మ ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ ఈ చిట్టాపట్ట చింత నీ దయే కదా అంతా ఇక చేసేదేముంది అయ్యో రామా ఓం నమో నమ యౌవనమ రావమ్మ ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ ఏ పుగవుగే వంపుల పైరు కోతకు సయ్యందే ఓ పొగరేగే చూపులైరు కోకను కోసిందే కొంగెక్కి కూసే రంగుల ఊసే ఒంగొంగి చూసే లొంగని ఆసే వెర్రెక్కే కన్ను వేటాడేనే నిన్ను ఏ మూల దాచేది సింగారం ఓం నమో నమ యౌవనమ రావమ్మ ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ ఈ చిట్టాపట్ట చింత నీ దయే కదా అంతా ఇక చేసేదేముంది అయ్యో రామా ఓం నమో నమ యౌవనమ రావమ్మ ఏ మహత్యమో హాయి సుమాయి ప్రేమ
సైతం పాటలు నేర్పే రాగం లాగిందే హై. ఏ కల్లే చేరి మేకైనావు సోకుల్లో ఊరి చెలరేగావు తాంబూలం తెచ్చా తడి పొడి పంచా ఎన్నాళ్ళు మోస్తావు అయ్యారం ఓం నమో నమ యౌవనమ రావమ్మా ఈ మహత్యమో హాయి సుమాయి ప్రేమ ఈ చిట్టాపట్ట చింత నీదయే కదా అంతా ఇక చేసేదేముంది అయ్యో రామా ఓం నమో నమ యౌవనమ రావమ్మా ఈ మహత్యమో హాయి సుమాయి ప్రేమ ప్రతిష్టాత్మకమైన యువ చిత్ర సంస్థలో యువరత్న బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన రెండవ చిత్రం, ఏ కోదండరామిరెడ్డి గారు రూపొందించిన మొట్టమొదటి చిత్రం నారీ నారీ నడుమ మురారి. అభిరుచి గల నిర్మాత కె మురారి నిర్మించిన ఈ కుటుంబ కథా చిత్రానికి జంధ్యాల గారు అందించిన సంభాషణలు అదనపు బలాన్ని ఇచ్చాయి. ఇద్దరు మరదల మధ్యల దరువు మధ్య నలిగిన ఓ వెంకన్న కథే ఈ చిత్రం. స్వరబ్రహ్మ కెవి మహదేవన్ గారు స్వరపరిచిన బాణీలన్నీ సూపర్ హిట్లే. ముఖ్యంగా టైటిల్ సాంగ్తో సమానంగా శ్రోతల ఆదరణ పొందిన మరో యుగళ గీతం ఏం వానో తడుముతున్నది అన్న పాట బాణీని 1986లో విడుదలైన తమిళ చిత్రం ధర్మపత్నిలో ఇళయరాజా గారు చేసిన నాన్ తేడువ సెబ్బరెత్తి పువ్వు వరుసలో చేయడం విశేషం. బాలు గారు సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ వానపాటని ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు దినకర్ అండ్ గీతా మాధురి. ఏం వాను తడుముతున్నది ఇదేం గాలో తరుముతున్నది చాటుమాటు దాటి అవి ఇవి చూసేస్తోంది ఏం బానో ఉరుకుతున్నది ఇది ఏం గోలో ఉరుముతున్నది ఆట పాట చూపి అటు ఇటు లాగేస్తోంది ఏం వాను తడుముతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది ఆ చినుకు పడు క్షణమేదో చిలిపి సడి చేసింది ఉలికి పడి తలపేదో కలల గడి తీసింది వానమ్మ వాటేస్తుంటే నేనంతా మీటేస్తుంటే ఇన్నాళ్ళు ఓరగదాగిన వయ్యారం ఓరున పాడెను శృంగారం ఈ గాలి కొట్టిందు నీ దారి పట్టింది ఏ వాను తడుముతున్నది ఇది నాలో తరుముతున్నది ఆ
తెలిసి జత కలిసిందో ఏమైందో ఏమోనమ్మా ఏనాడు రాసుందమ్మా ఇన్నాళ్ళు ఉడుకున ఉడికిన బిడియాలు ఉడుపుగా ఉలికెరు చెలికాడు నా చూపు నచ్చిందో నా జోకు ఇచ్చింది ఏం వానో తడుముతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది చాటు మాటు దాటి అవి ఇవి చూసేస్తుంది ఏం వానో తడుముతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో చిరంజీవి గారు నటించేటువంటి సినిమా కోసం కథా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఓ రోజు హఠాత్తుగా నిర్మాతల్లో ఒకరైన తిరుపతి రెడ్డి గారు సిల్వర్ స్టార్ స్టాలిన్ నటించిన ఫస్ట్ బ్లడ్ సినిమా క్యాసెట్ ని తీసుకొనొచ్చి రెడ్డి గారికి ఇచ్చారట. ఆ చిత్రంలో కథానాయకుని ఇంట్రో నచ్చి కథని డెవలప్ చేయమని పర్చూరి సోదరులకు ఇచ్చారట రెడ్డి గారు. కొద్ది రోజుల్లోనే మంచి కథని సిద్ధం చేశారట ఆ సంచలన రచయితలు. 1983 ఏప్రిల్ 30వ తేదీన హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ ఆవరణలో ముహూర్తం షాట్ తీశారట దర్శకులు రెడ్డి గారు. ఆ ముహూర్త బలం కథాబలం కలిసిందేమో ఒక అద్భుతమైన చిత్రం రూపుదిద్దుకుంది. ఆ చిత్రమే కథానాయకుడికి దర్శకుడికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఖైదీ. ఆద్యాంతం సీరియస్ గా నడిచేటువంటి ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ కోసం 2 ఆణిముత్యాల లాంటి నృత్య గీతాల్ని పొందుపరిచారు కోదండరామిరెడ్డి గారు. అందులో ఒకటే సలీం మాస్టర్ అద్భుతంగా నృత్య రీతుల్ని సమకూర్చిన ఈ మేనకా విశ్వామిత్ర నృత్య గీతం. చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలు గారు సుశీలమ్మ గారు పాడిన ఈ వేటూరి గీతాన్ని మీకు ఇప్పుడు వినిపించబోతున్నారు శ్రీకృష్ణ అండ్ సునీత. మెర మెర మెరుపుల మేనకని ప్రణయ పంజరపు సారికని మనసిజ మలయజ వీచికని మనసిస్తే నీ సేవికని నాగాధ వినరగాధేయా నాగాధ వినరగాధేయా నీ తపము మాని నా తపన తీర్చరా వ్యతములేలరా రస జగము తేలరా సురలు నరులు చూడలేని సుఖము నీదిరా ఎగిరింది ఎగిరింది తన ఉదక మండలం సడలింది సడలింది మునితపో నిశ్చయం నిష్ఠుర నీరస నిశ్చల తాపసి హృదయం గెలిచింది ఆ క్షణమే మేనక హృదయం వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలి అందాలు జన్మగంధాలు రాగబంధాలు శకుంతమై వసంత గీతమాలపించగా ऋषिकत मारे रसिकत मेरे चलिनी कौगिళ్ళకి స్వర్గాలెన్నో చేరే సరసకు చేరి సరసుని కోరి వలపు వాకిళ్ళలో నాట్యాలెన్నో తోచి యజ్ఞము యాగము సోమము నియమము నీరాయని చూపుకే మోహిని
నిజమే. వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే. శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే. మల్లెల బాణం తగిలెను ప్రాణం, రగిలే దాహాలలో మోహాలెన్నో రేగే. మదవతి రూపం మదనాలాపం పిలిచే రాగాలలో లోకాలన్నీ ఊగే. ఇంద్రుడు చంద్రుడు జీవుడు దేవుడు నిరూపమైపోయే ఓ కౌశిక. మంత్రము శాస్త్రము యోగము భోగము నేదారభూషణులే. వేదం నాదం మోక్షం మోక్షం అన్నీ నీలో చూశానే. శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే. అందాలో జన్మగంధాలో రాగబంధాలో శకుంతమై వసంత గీతమాలపించగా. ఖైదీ సినిమా చేస్తున్నప్పుడు ఏదో హీరో హీరోయిన్ లుక్స్ ఎక్స్చేంజ్ చేసుకోగానే ఒక పాట డ్యూయెట్ లాగా తీద్దాం అనే కాన్సెప్ట్ మామూలుగా నేను తీసింది కూడా అదే అంతకుముందు. కానీ దీనికి కొంచెం వెరైటీగా ఏదైనా చేద్దాం, కాస్ట్యూమ్స్ పెట్టి ఏదైనా చేద్దాం అని చెప్పి విశ్వామిత్రుడు, మేనక వాళ్ళిద్దరికి హీరో హీరోయిన్కి చిరంజీవిను ఆ అమ్మాయి హీరోయిన్కి మాధవికి ఆ డ్రెస్సులు వేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చేసాము. అది పెద్ద హిట్ అయింది. దీనికి చక్రవర్తి గారిని మొదటిసారిగా మనం, ఆయన లేరు, ఈ పాట చేసిన చక్రవర్తి గారిని, ఈ పాట రాసినటువంటి వేటూరి సుందరరామూర్తి గారిని నేను చాలా ఇబ్బంది పెట్టేవాడిని పాటల విషయంలో. సో నా వేదం నాదం మోదం మోక్షం అనే ఈ సాంగు ఎట్లా ఉంటుందో ఏంటో అని ఆ కాస్ట్యూమ్స్ పెట్టి చేసాము. ఇద్దరికి ఆ కాస్ట్యూమ్స్ వేసి ఇది థియేటర్కి వెళ్ళే వరకు ఎట్లా ఉంటుంది అనేది మనం గెస్ చేయలేం. కాకపోతే డిఫరెంట్గా చేద్దామని చేశాను తప్ప. ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత విపరీతంగా జనానికి నచ్చేసింది. ఈ పాట పెద్ద హిట్ అయింది ఆ రోజుల్లో. కోదండరామిరెడ్డి యువరత్న బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందిన మరో చిత్రం ధర్మక్షేత్రం. పరుచూరి సోదరుల కథా మాటలు సమకూర్చిన ఈ లీగల్ డ్రామాలో లాయర్ బెనర్జీగా బాలకృష్ణ, అతనికి జంటగా మైథిలి పాత్రలో అందాల నటి దివ్యభారతి అద్భుతంగా నటించారు. మరోసారి కోదండరామిరెడ్డి గారు ఇళయరాజాల కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రంలో వేటూరి గారు రాసిన ఎన్నో రాత్రులు వస్తాయి గాని అన్న పాట సంచలనం సృష్టించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం ధర్మతురైలో ఇళయరాజా గారు చేసిన వరసే ఈ పాటకి వాడారు. బాలుగారు చిత్రగారు పాడిన ఆ తెలుగు పాటని మనకు వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ సునీత. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ.
వదిలేసా మనసు అడిగే మరుల సుడిగే ఓ. మంచం ఒకరితో అలిగిన మౌనం బలపులే చదివిన ప్రాయం సొగసులే వెతికిన సాయం మనసునే అడిగిన ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. గట్టి పొత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే ఓ. నీ గోటి గిచ్చుళ్ళ కోసం మొక్క చిక్కీలు ఇచ్చా చిలిపి పనుల చిలిమి జతకి అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమీ పడలిక చీపు బిడియమా సెలవిక నాకే పరువమే పరువిక ఓ. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఆహా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. ప్రభుదేవ మాస్టరు అసలు ఎక్స్ట్రాడినరీ సాంగ్. ఇళయరాజా గారు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా ఈ పాట డెఫినెట్గా ఉంటుంది. బాలుగారు తప్పకుండా పాడతారు ఈ పాట. ఒక ప్రోగ్రాంలో అయితే పల్లవి పాడిన తర్వాత ఆపేసి ఎందుకు ఆపేవు బాలు అని అడిగితే రాజా గారు మళ్ళీ ఇంకొకసారి పాడొచ్చు కదా పల్లవి అనే ఉద్దేశంతో ఆపాను రాజా అంటాడు. సో అంత ఇష్టమైన పాట ఇది ఆయనకి, బాలుగారికి. సో జనానికి కూడా చాలా పెద్ద హిట్ అయింది. జనం కూడా బాగా ఆదరించారు. ఇక బాలయ్య అయితే ఎక్స్ట్రాడినరీగా చేశాడు. దివ్యభారతి మనకి లేకుండా పోయింది. ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో. విన్సెంట్ గారు కెమెరా. ఇక ప్రభుదేవ డ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఫెంటాస్టిక్గా చేశాడు. యువ సమ్రాట్ అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల్లో టాప్ ప్లేస్ లో నిలబడే చిత్రం కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో భారీ తారాగణంతో రూపొందిన కామాక్షి ఆర్ట్ మూవీస్ అల్లరి అల్లుడు. పేరుకు తగ్గట్టే అత్త అఖిలాండేశ్వరిని ఆట పట్టిస్తూ పొగరుబోతు మరదల్ని అల్లరి చేసేటువంటి కళ్యాణ్ పాత్రలో అక్కినేని నాగార్జున చాలా ఈస్తో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో చాలా హుషారుగా నటించారు. అంతే అందంగా దర్శకులు పాటలన్నింటినీ చిత్రీకరించారు. కీరవాణి గారి స్వరకల్పంలో నాయికా నాయకులు మీనా, నాగార్జునుల కోసం చిత్రగారు, బాలు గారు పాడిన ఈ పాట వింటే మీరు తప్పకుండా వన్స్ మోర్ అని అంటారు. ఆ పాటను వినిపించబోతున్నారు కారుణ్య అండ్ గీతా మాధురి. ఏమిటిది? ఉండు మరి. వదలమంటే ఏయ్ కదలనంతే. ఎవరైనా చూస్తే చూస్తే చూని తాళాలేవి ఇస్తాదేవి. చాంగు బళ్ళ ఎంగు మజా గంగు సఖా గంగుడమ్మ లింకులిమ్మ పిల్ల పింగాణి మోతా. ఒక్కసారే వన్స్ మోరే ఒప్పుకోవే సరే సరే తెల్ల చీరే
రతి సుఖ సారే మతి చెడిపోయే సతి ముఖమెంత వాడిపోయే ఎవరికి వారే యమున విహారే కలిసిన వయసులు 16 వేల్ ఒక్కసారే వన్స్ మోరే ఒప్పుకోవే సరే సరే తెల్ల చీరే కట్టు జారే కాలు జారే హరే హరే వామ్మో మరదలంటే నువ్వేలే తిరగలి పుల్లో వరదలాగా పొంగ నివ్వు వయసే ఒళ్ళు నక్క ఒకటి కోతి కాడ ఉన్నది బాబు దాన్ని తొక్కి వచ్చి లవ్వ చేస్తే లక్కుర మావో హే లడ్కి రంభకి స్థానుకి ఉడికే ఊర్వశికి నెలవంక చలికాలం మనమింకా కలకాలం సవతుల సనుగుడు మనకేలా ఒక్కసారే వన్స్ మోరే ఒప్పుకోవే సరే సరే తెల్ల చీరే కట్టు జారే కాలు జారే హరే హరే కూ కుక్కురు కుక్కు కుక్కురు కుక్కు కుక్కురు కుక్కు మగడి వంటే నువ్వేరా మగసిరి మామ మదన కామరాజరార మంచన భీమా అసలు సిసలు అందమంటే నీదే భామ సిల్క్ మిల్క్ చిలక రాతే చీకటి బొమ్మ హో తిండు దుప్పటి 50-50 ఇంకా లేటి వీటి అరే తొలి రేయి బుల్లపాటం తరువాయి అలవాటం ఇతరుల గొడవలు మనకేలా వేల్ ఒక్కసారే వన్స్ మోరే ఒప్పుకోవే సరే సరే తెల్ల చీరే కట్టు జారే కాలు జారే హరే హరే రతి సుఖ సారే మతి చెడిపోయే సతి ముఖమెంత వాడిపోయే ఎవరికి వారే యమున విహారే ఆ. కలిసిన వయసులు 16 వేల్ ఒక్కసారే వన్స్ మోరే ఒప్పుకోవే సరే సరే తెల్ల చీరే కట్టు జారే కాలు జారే హరే హరే నగ్మా వైఫ్ యాక్చువల్గా మీనా వచ్చి మరదలు అత్త వాణిశ్రీ గారు వాళ్ళని ఏడిపిస్తూ పాడిన ఈ పాట అసలు ఎంత పెద్ద హిట్ అయిందో వేటూరు గారు ఎంత బాగా రాశారో ఈ పాట ప్రతిసారి వేటూరు గారిని తలుచుకున్నప్పుడల్లా ఆయన లేకుండా పోయారే అని ఒక బాధ కీరవాణి ఎక్స్ట్రాడినరీ
అసలు ఈ సినిమాకి పాటలు చేశాడండి, అల్లరాలుడి సినిమాకి కీరవాణి గారు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. అసలు ప్రతి పాట హిట్టే, ప్రతి పాట. అసలు ఏ పాట బాగలేదని చెప్పుకోవడానికి వీల్లేదు. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. నాగార్జున ఎక్స్ట్రాడినరీగా చేశాడు. మీనా చాలా బాగా చేసింది. వాణిశ్రీ గారిని చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మళ్ళీ అత్తగా అసలు కొంచెం నెల్లూరు భాష మిక్స్ చేసి పెట్టాము, అదరగొట్టేసింది. కోట శ్రీనివాసరావు గారు, రావు గోపాలరావు గారు, వీళ్ళందరూ ఈ తీస్తున్నప్పుడు నిజంగా ప్రతి సన్నివేశానికి ముందు నేనే నవ్వుకునేవాడిని. అంత బాగా ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమా ఇది. సంపన్నులని దోచి సామాన్యులకి పంచిచ్చే ఆంధ్ర రాబిన్ హుడ్ గా మెగాస్టార్ చిరంజీవిని ప్రేక్షకులకు అందించిన బ్లాక్ బస్టర్ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో త్రివిక్రమరావు గారు అందించిన శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ కొండవీటి దొంగ. గిరిజనులకు అండగా నిలిచే కొండవీటి దొంగగా చిరంజీవి గారి గెటప్ ఆ రోజుల్లో తెగ సంచలనం సృష్టించింది. అతనికి జతగా అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ శ్రీలేఖగా విజయశాంతి, ఆమె చెల్లెలు డాక్టర్ శ్రీకన్యగా రాధ తమ సౌందర్యంతో కథని పండించారు. ఇళయరాజా గారి స్వరకల్పంలో బాలుగారు, చిత్రగారు పాడిన ఈ వేటూరి గీతం ఇప్పటికీ ఎప్పటికీ సూపర్ హిట్టే. ఇప్పుడు ఆ పాటని వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ సత్యయామిని. చేస్తా బుక్కల చుక్కలతో, ఒత్తిడి బలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాపురాస చెలికే ఎప్పుడో, శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, తొలి ముద్దు జాపురాస చెలికే ఎప్పుడో. చిత్రమాసమొచ్చనేమో చిత్రమైన ప్రేమకి, కోయిలమ్మ కూసనేమో గొంతునిచ్చి కొమ్మకి, మత్తు గాలి వీచెనేమో మాయదారి చూపుకి, మల్లె మబ్బులాడేనేమో బాలలీల వేణికి, మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు, గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే పన్నెలు. అంతేలే కథంతేలే అదంతేలే. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాపురాస చెలికే ఎప్పుడో. పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుక్కల చుక్కలతో, ఒత్తిడి బలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో.
హంసలేక పంపలేక హింస పడ్డ ప్రేమకి ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాని మాటతో రాధలాగా మూగబోయా పొన్న చెట్టు నీడలో వేసవల్లి వేచి ఉన్న వేడు పూల తోటలో వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు ఒళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు అంతేలే కథంతేలే అదంతేలే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు అది నీకు పంపుకున్న అప్పుడే కలలో శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు శుభలేఖ అందుకున్న కలయో నిజమో. స్వరాభిషేకం కార్యక్రమంలో ఈరోజు కోదండరామిరెడ్డి గారు మనకు అందించినటువంటి అపురూపమైన చిత్రాల్లోని పాటల్ని విన్నారు కదా. మళ్ళీ వచ్చే వారం స్వరాభిషేకంలో మరొక దర్శకుని చిత్రంలోని పాటలతో మేము సిద్ధంగా ఉంటాము మిమ్మల్ని అలరించడానికి. అంతవరకు సెలవు మరి. నమస్కారం.